మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని నమ్ముతున్నారు బోడే ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో బోడే ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళిద్దరితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే బోడే ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇవ్వలేదని వాటి సారాంశం. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు బోడే ప్రసాద్. వారితో సన్నిహితంగా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ సవాల్ విసురుతున్నారు. ఇక పెనమలూరు నుంచి వైసీపీ తరపున మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు. అందుకే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తుంది. బోడే ప్రసాద్ కు టికెట్ నిరాకరించి దేవినేని చందు, మాజీ మంత్రి ఆలపాటి రాజాల పేర్లను పరిశీలిస్తుంది. ఇందుకోసం సర్వేలు కూడా చేస్తున్నారు. అయితే బోడే ప్రసాద్ మాత్రం ఎడతెగని ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీపీ వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసేందుకు బోడే ప్రసాద్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, పెనమలూరులో టీడీపీ టికెట్ ఎవరికి దక్కబోతుంది? బోడే ప్రసాద్ ఏమో చివరిదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపబోతుంది? ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు సీట్ అనేది ఇప్పుడు హాట్ సీట్గా మారింది. ఈ సీటుకు సంబంధించి ఎవరికి అభ్యర్థిని టీడీపీ అధిష్టానం కేటాయిస్తుంది అనేది హై టెన్షన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ కూడా నెలకొన్న నేపథ్యంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన ఆయనకి టికెట్ కేటాయించలేమని చెప్పి అధిష్టానం నుంచి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆయన కొంత ఆగ్రహానికి కూడా గురయ్యారు. అదేవిధంగా తన ఆవేదన అంతా చంద్రబాబు దగ్గరికి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఒక్కసారికి మాత్రం టికెట్ కేటాయించలేము అనే విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా అయినా చంద్రబాబు ఫోటోతో పోటీ చేస్తానని కూడా ప్రకటించి ప్రస్తుతం ప్రచారం కూడా గత 4 రోజులుగా కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయనకి టికెట్ కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఆయనకి వైసీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలే టికెట్ కేటాయించలేకపోవడానికి కారణాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాని మీద ఆయన ఈ రోజున స్పందించారు. కీలక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. వంశీ అదేవిధంగా కొడాలి నానితో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, కేవలం తనకు టికెట్ రాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. తన పిల్లల మీద కూడా ప్రమాణం చేసి వంశీ అదేవిధంగా నానితో సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా వంశీ కొడాలి నానికి సన్నిహితంగా ఆయన మెలిగినట్టుగా నిరూపిస్తే కనుక ఆయన రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో గతంలో టీడీపీలో నేతగా ఉన్నటువంటి పట్టాభి మీద దాడి జరిగిన విషయాన్ని కూడా తాను ముందస్తుగానే పార్టీ నేతలకు కూడా తెలియజేశాను. వీళ్ళతో సన్నిహిత సంబంధం ఉంటే ఎందుకు ఆ సమాచారాన్ని తెలియజేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటుగా భువనేశ్వర్ మీద వంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన సర్వస్వం ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల కోల్పోయారనే విషయాన్ని కూడా వంశీకి మెసేజ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళిద్దరిని నేను ఎక్కడా కలవలేదు, కేవలం టికెట్ తనకు ఇవ్వకుండా ఉండటం కోసమే ఈ విధమైన అసత్య ప్రచారం పార్టీలో కొంతమంది నేతలు, నియోజకవర్గ నేతలు చేస్తున్నారనేది అయితే ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు పెనమలూరు సీటుకు సంబంధించి వైసీపీ నేతల రాజకీయం అనేది ప్రస్తుతం అక్కడ కీలక మలుపులు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. బోడే ప్రసాద్కి టికెట్ కేటాయించలేమని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి ఆలపాటి రాజాతో పాటు దేవినేని చంద్రశేఖర్ అయితే పూర్తి స్థాయిలో ఆ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పటికే రాబిన్ శర్మ టీం కూడా దేవినేని చంద్రశేఖర్తో భేటీ అయ్యే వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇక ఆలపాటి రాజాకి సంబంధించిన టీం కూడా ప్రస్తుతం పెనమలూరులో కొంతమందితో అక్కడ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా తెలిసింది. ఇక ఇటీవలే పాతసారథి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు నూజివీడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అనుచరుడిగా ఉండి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి రాజీనామా చేసినటువంటి తుమ్మల చంద్రశేఖర్ కూడా ఆయన ద్వారా పాతసార ద్వారా పూర్తి స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ కమ్మ అదేవిధంగా
మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటం ఈ రెండు వర్గాల్లో ఒకటికి ఇవ్వాలని భావించినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం మాత్రం మంత్రి జోగి రమేష్ మీద గెలవాలంటే ఆర్థికంగా కూడా బలవంతులైన వ్యక్తుల్ని చూడాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం టికెట్ ని కేటాయించే దాని మీద ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అటు బోడే ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు, మరోవైపు టీడీపీ అధిష్టానం అభ్యర్థి కోసం చేస్తున్న కసరత్తులతో పూర్తి స్థాయిలో పెనమలూరు రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. ఒక 2 రోజుల్లో సీటుకు సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుకైతే స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా బోడే ప్రసాద్ కూడా టికెట్ దక్కకపోతే తనకు దక్కకపోవడం కారణాలతో పాటుగా ప్రచారం వంశీ కొడాలి నానిని అడ్డం పెట్టుకొని చేస్తున్నారనే అంశాలను కూడా ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మరి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా ఇక్కడ రెబల్ గా పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి బోడే ప్రసాద్ను కూడా ఖచ్చితంగా బుజ్జగించాల్సిన అవసరం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇటీవల అధిష్టానం మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఆ రోజున కొంచెం కోపంలో చేశాను కాబట్టి అవి కూడా అధిష్టానం క్షమించాలని కూడా బోడే ప్రసాద్ చెప్పారు. కాబట్టి ఆయన పార్టీకి లాయల్ గా పనిచేస్తారని అయితే అర్థమవుతుంది. ఆయనకి టికెట్ వస్తుందని ఆయన పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నప్పటికీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక బోడే ప్రసాద్ ని కలుపుకొని వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నట్టయితే మనకు అర్థమవుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.